పూలమ్మిండు పాలమ్మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు. అప్పుడు కూడా ఉన్నాడు. పూలమ్మిన ఆయన మనతోటే ఉన్నాడు, పాలమ్మిన ఆయన మనతోటే ఉన్నాడు. అప్పుడు వేల ఎకరాలు కబ్జా పెట్టింది మనకు తెలుసు. కానీ ఆ రోజు నోరు మెదపలేదు. ఆ రోజు ఆయనతోటి మల్లారెడ్డి అంకులు అంకులు అంటూ తిరిగినాము, వాళ్ళ పెంకులు ఊడదీసినాము. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే ఇంట్లో ఉన్న దుర్మార్గాలన్నీ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఈరోజు అవపడుతున్నాయన్నీ ఆ రోజు బ్రహ్మాండమైన విజయాలు అవపడ్డాయి. ఈరోజు మొత్తం మోసాలు కుట్రలకు కనబడుతున్నాయి. తేడా వాస్తవంగా అక్కడ ఉందా, మనం చూసే విధానంలో ఉందా? ఆ రోజు ఆయన పూలమ్మిన ఆయనే, ఆ రోజు పాలమ్మిన ఆయన, ఆ రోజు ఆయన ఓపెన్గా ఉన్నాడు. నేను మొత్తము సంపాదించిన నేను రాజకీయాలకు రావాలన్న కళలు నేను నెరవేర్చుకుంటున్నాను. ఆయన ఏం తప్పు చెప్పలేదు. కానీ అది తప్పుగా అవపడుతుంది ఎవరికి? ఇప్పుడు మనకు అవపడుతుంది. తప్పుగా అవపడుతుంది మనకు. ఆ రోజు మరి నిరసన వ్యక్తం చేసినామా, ఇట్లాంటి వ్యక్తి మనకు రావద్దు, ఇట్లాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వద్దు, ఇట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు, ఇట్లాంటి వ్యక్తిని క్యాబినెట్కి తీసుకోవద్దు అని మనం నిరసన వ్యక్తం చేసినామా? లేదు. ఆ రోజు మనం మంత్రితోటి మంచిగా అంటగాగినాము, ఆ ఎంపీ కోసం పనిచేసినాము, ఎమ్మెల్యే కోసం పనిచేసినాము. ఈరోజు వచ్చేసి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎమ్మెల్యేలు అందరూ భూ కబ్జాలు చేయడం ఆపాలి. ఎవరు ఆ భూ కబ్జాలు చేయడం ఆపాలని ఎవరు చెప్పాలి? మరి కేసులు పెట్టాలి కదా, కోర్టులకు వెళ్ళాలి కదా, పిటిషన్లు వేయాలి కదా. భూ కబ్జాలు అని నువ్వు ఇగో ఈడ భూ కబ్జా జరిగింది, వాళ్ళందరినీ ఏకం చేయాలి. బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్గా మంత్రి పదవులు. సో మనకు ఇప్పుడు బీఆర్ఎస్లో హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చారు, కేటీఆర్కు మంత్రి పదవి ఇచ్చారు. వీళ్ళంతా బీటీ బ్యాచా? కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చారు, ఆయన బీటీ బ్యాచా? సో అనేక మందికి మంత్రి పదవులు ఇచ్చారు. అందరికీ ఎట్లా అంటే కొంతమందికి బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కి ఆ బ్యాచ్కి ఇచ్చారు, ఈ బ్యాచ్కి ఇచ్చారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు ఏం చేయకపోతే మల్లారెడ్డి ఎందుకు గెలిచాడు? మన బీఆర్ఎస్ ఈ పోకడలో కూడా ఎందుకు మంత్రి అయ్యిండు? ఆయనను ఏమి నామినేటెడ్ మంత్రి చేయలేదు కదా. సో ఈ రకంగా కవిత మేడము అటువైపు ఉన్నప్పుడు ఒక రకంగా, ఇటువైపు ఇది జనాలు ఏమనుకుంటారన్న ఆలోచన లేదు. ఇది విచిత్రం. మనం అటువైపు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడుకుంటే ఇటువైపు వచ్చి పొద్దున లేస్తే వాళ్ళ మీద ఏంది దుమ్మెత్తిపోయడము, విమర్శలు చేయడము, విషం జిమ్మడము, దీనివల్ల మనకు క్రెడిబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న ఆలోచన కూడా లేదు. ఇది విచిత్రమైన విషయం.